సార్ ఘంటసాల గారి పైన మీరు ఎందుకు తీయాలనుకున్నారు? అసలుకి ఏంటి అసలు? ఘంటసాల అంటే ఆయన పాట అంటే నాకు ప్రాణం అండి. నేను గాయకుడిని కాదు, అలాగే లిరిసిస్ట్ని కాదు, కానీ ఆయన పాట అంటే మటుకు తన్మయం చెందుతూ ఉంటాను. ఆయనకి అటువంటి గాయకుడికి ఏదో చేయాలని ఒక తపన, అంటే ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి. ఇంతకాలం ఆయన పాటలు వింటూ ఆయన పాటల మీద బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. ఆయన రుణం తీర్చుకోవాలా. ఇంతకుముందు నేనేం చేశానంటే అండి, 555 సాంగ్స్తో ఘంటసాల పాఠశాలని ఫస్ట్ టైం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేను చేశాను. అది ముందు అది బ్లాక్ బస్టర్ అయిందండి, విపరీతమైన సేల్స్. అంతటితో నేను సంతృప్తి చెందలేదు, ఇంకా ఏదో చేయాలి. ఇక్కడ ఘంటసాల గారు కూడా కొన్ని వేల పాటలు పాడిన తర్వాత, ఆయన ఎందరినో సంతృప్తి చెందిన తర్వాత నేను ఎన్నో పాటలు పాడాను, అందరినీ కూడా సంతృప్తిపరిచాను. కానీ నాకే ఏదో అసంతృప్తి, ఏదో చేయాలనే అందులోంచి పుట్టిందే భగవద్గీత. అప్పటితో ఆయన నా జీవితం ధన్యమైంది. అలాగా ఘంటసాలకి నేను అభిమానించే గాయకుడు ఏదో చేయాలనే ఒక ఆకాంక్ష ఫలితమే ఈ ఘంటసాల ద గ్రేట్. అసలు చెప్పాలంటే ఘంటసాల గారికి ఉన్నటువంటి ఆ గాత్రము ఇప్పటి తరానికి కూడా ఎవరు కూడా రాలేదు. అంత మధురమైన గాత్రము. ఆయన ఆ పాట పాడుతున్నారంటే అది ఆ లిరిక్స్ చాలా అర్థవంతంగా అది అవుతుంటాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం ట్యూన్ ఎక్కువైపోద్ది, ఆ లిరిక్స్ అర్థం కావు, ఆ సింగర్ ఏం పాడుతున్నారో కూడా తెలియదు. కానీ ఘంటసాల గారిది అట్లా కాదు. ఆయన ఏ పాట అయినా సరే, దేవుడికి సంబంధించే పాట అయినా, లేకపోతే సినిమాకి సంబంధించిన విషాదమైన ఏదైనా సరే ఒక అర్థవంతమైన గాత్రం కదా. అది ఎలా అనిపిస్తుంది సార్? అందుకనే ఆయన్ని గంధర్వుడు అన్నారండి. గంధర్వుడు ఫస్ట్, అప్పుడులో ఒకే గంధర్వుడు, ఆయనే ఘంటసాల. ఒకటి ఆయన అందరూ గంధర్వు లాంటివాడు అంటుంటారు, కానీ నేను గంధర్వుడు అనే చూపించాను. ఆయన ఆ గంధర్వలోకం నుంచి మన కోసం పాటలు పాడి మళ్ళీ వెళ్ళిపోయాడు. అటువంటి గాయకుడు ఆయన. అటువంటి గాయకుడు ఇంతకుముందు లేడు, ఇప్పుడు రాడు, ఇక రాదండి. అది ఒకటే స్వరం. అంటే ఇప్పుడు ఘంటసాల గారి బయోపిక్ అంటున్నారు కదా, అంటే ఆ బయోపిక్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఇక్కడండి పాట గురించి అందరికీ తెలుసండి, ఘంటసాల గారి పాట గురించి. కానీ పాట గొప్పది, అంతకంటే గొప్పది ఆయన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వము అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను చూపించాను. ఎందుకంటే పాట వినని వాళ్ళు లేరు, తరించిన వాళ్ళు లేరు, కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కొద్దిమందికే తెలుసు. అది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమా ఆయన జనం నుంచి మరణం వరకు కూడా ఏ కంప్లీట్ మూవీ అనే గ్రేట్ సింగర్.